నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే మునుగోడులో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం మనతో మహేశ్వరం కాంగ్రెస్ సీనియర్ లీడర్ బంగారు బాబు ఉన్నారు. ఆయన కూడా మునుగోడులో ప్రచారంలో బాగా తిరుగుతున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి ప్రవళిక గారు. ఎలా ఉన్నారు సార్? మంచిగానే ఉన్నామండి. మేము ఇప్పుడు మునుగోడు ప్రచార కార్యక్రమాలు ఉన్నాం. చాలా బాగున్నాం. ప్రజల కష్ట సుఖాలు నష్టము ఏంది అనేది తెలుసుకుంటున్నాం. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంది, మునుగోడులో ఎలాంటి చేయడం జరిగింది, దానికోసం అనేది మేము చూస్తున్నాం. ప్రజలకు ఇంటింటికి తిరుగుతూ తెలుసుకుంటున్నాం. మాకు కూడా అవగాహన ఉంది. ఈ రోజులలో రోడ్లు లేక, వాటర్ లేక, కరెంటు లేక, కొన్ని ఊళ్ళలో బస్సులు లేక చాలా బాధపడుతున్నారు వాళ్ళు. అవి కూడా మాకు కూడా అవి ఫ్యూచర్ పనికొచ్చేటివి అనుభవాలు పెరుగుతున్నాయి. మేము కూడా చాలా కష్టపడుతున్నాం, చూస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలుస్తుందండి. మా రేవంత్ రెడ్డి గారు కూడా మంచి అవకాశం ఇచ్చి మా అందరికీ ఇంటింటికి తిరగడం, ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని తిరుగుతున్నామండి. మేము మీ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళారు. ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసినట్లేనా? మా పార్టీ నుంచి ఆయన వెళ్ళడం వాస్తవం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆయనకు భిక్ష పెట్టింది. ఆ రోజులల్లో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఎవరయ్యా అంటే 10 మంది గుర్తుపడతాడు, ఇలా రాష్ట్రం గుర్తుపడతాడు, దేశం గుర్తుపడతాడు. కాంగ్రెస్ పుణ్యమాని బతికి ఇంత బటగట్టి ఇలా వేల కోట్ల బిజినెస్ కాంట్రాక్టులు చేసుకుంటా దానికి గుర్తింపు అనేది ఆయనకు వచ్చింది. కానీ పార్టీకి నష్టమైతే ఏం లేదు. పార్టీ సముద్రం, ఇది సముద్రంలో చేపలు చాలా ఉంటాయి. 4 చేపలు పోయినాయంటే బాధపడేది ఏం లేదు. వాటికి ఇంకా పిల్లలు ఉట్టుకుంటూ వస్తాయి. ఇంకా కొత్త తరానికి ఇంకా ముందుకు చాలా మంది ముందుకు వెళ్తాము. యూత్ ముందుకు రానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ముసలోళ్ళు ఓడడం తప్పులేదు. ఈ రాజగోపాల్ రెడ్డి అంటేనే ఇలా పార్టీకి నష్టం. కానీ ఆయన ఓడము మాకు మేలే జరిగింది తప్ప నష్టం జరగలేదు. ఈ నష్టం అనేది ఆయనకే ఉంటుంది, మాకు ఉండదు. బీజేపీ పార్టీకి రాజగోపాల్ రెడ్డికే నష్టపోతాడు. మేమైతే నష్టపోయేది ఏం లేదు. రేవంత్ గారు బంపర్ మెజార్టీతోటి గెలుస్తుందండి. పార్టీని వదిలిపెట్టిండంటే ఒక కన్నతల్లిని వదిలిపెట్టినంత ఇది ఆయన చేసేది. ఒక కన్నతల్లికే ఒక ప్రాబ్లం వచ్చేసి ఇంట్లో మూలకు పడి ఉంటే వదిలిపెట్టిపోతాడా? పార్టీ కష్టాలలో ఉంది, కానీ దాన్ని ఏం చేస్తాం, మనం ఆదుకుంటాం. మన అమ్మకే కానీ మన నాయనకే కానీ ఒక జ్వరం వచ్చినా, కాలు వచ్చినా, ప్రాబ్లం వచ్చినా మనం ఏం చేస్తాం, తీసుకుపోయి హాస్పిటల్ చూపెట్టుకొని బాగా చేయించుకుంటాం. మన దాని డబ్బులు లేకపోయినా బయట కష్టపడైనా సరే, అప్పు చేసైనా సరే బాగా చేయించుకొని మనము మన తల్లిదండ్రులకు చూసుకుంటాం. అటువంటిది ఈయనకు ఒక రోజు కూడా నీకు బీజేపీ పార్టీ మన ఎమ్మెల్యే ఇచ్చిందా, ఎంపీ ఇచ్చిందా, పోనీ ఎమ్మెల్సీ ఇచ్చిందా? నువ్వు ఒక వార్డు నెంబర్ అయినావా బీజేపీ పార్టీకి వచ్చి? ఈరోజు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నీకు గుర్తింపు తెచ్చిందంటే కాంగ్రెస్కి వచ్చి గుర్తింపు ఉంది. ఈరోజు రాజగోపాల్ రెడ్డి అంటే ఎవరు అనేది తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నీకు గుర్తింపు ఎక్కడుండే? కాంగ్రెస్లో రాకముందు నువ్వేదో మామూలుగా ఈ కాంట్రాక్టులు చేసుకుంటూ బతికేటోడవు. ఈరోజు ఈ స్థాయికి ఎదిగినావంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యం అది. కాంగ్రెస్ పార్టీనే అమ్మరమ్ము జీకి అమ్మరమ్ము కోసుకుపోయినవాడవు నువ్వు. అంత నీచుడవు. ఇది నిజమేనా? 18,000 కోట్లకి రాజగోపాల్ రెడ్డి అమ్మిపోయారని టీఆర్ఎస్ వాళ్ళ కంటే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ అంటున్నారు. మనం అనేటం కంటే చూస్తురుగా మేడం, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముంగట మాట్లాడాడు. 18,000 కోట్లు 22 కోట్లు అని చెప్పేసి అందరూ అంటుంటే 22,000 కోట్లు కాదు 18,000 కోట్లు మేము కాంట్రాక్ట్ తీసుకున్నాము, అది నా కొడుకు తీసుకున్నా చెప్పేసి ఆయన నోటితోటి ఆయనే చెప్తుండు. ఆయన ఎంత చేస్తుండో రాజగోపాల్ రెడ్డి అనేది ప్రజలకు తెలుసు. మంచి చేసిండా చెడు చేసిండా అనేది కూడా ప్రజలకు తెలుసు. ఇవాళ ఉన్న మునుగోడు ఓటర్లకు తెలుసు ఈ రాజగోపాల్ రెడ్డి ఎంత చేస్తుండో. వాళ్ళని అడిగితే తెలుస్తుందండి. మీరు ఒకసారి చూడండి, వెళ్ళి చూడండి, మునుగోడు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ప్రత్యర్థి ఎవరు, రాజగోపాల్ లేకపోతే టీఆర్ఎస్? మాకున్నది ఇప్పుడైతే టీఆర్ఎస్ తోటి అనుకుంటున్నాం. రాజగోపాల్ రెడ్డి తోటి అసలు మేము ఏడ కూడా డౌట్ కూడా లేదు మాకు. రాజగోపాల్ రెడ్డి ఏడ కూడా క్వశ్చన్లో కూడా పనికిరాడు. ఎందుకంటే గతంలో కూడా బీజేపీకి ఎన్నో ఓట్లు పడ్డాయి. మా అంటే ఇంకా రాజగోపాల్ రెడ్డి పోతే ఇంకా ఇంకో 10,000 పెరుగుతుండొచ్చు. అంతకంటే మాత్రం ఏమి లేదు. పశువులను కొన్నట్టు, సంతల పశువులను కొన్నట్టు కొంటుండే ఆయన ఓటర్లను. ఈరోజు రాజగోపాల్ రెడ్డి అంట కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ ఎవరు పోయినల్లో అయితే కాదు. 25,000 మెజార్టీతో గెలిచిన రాజగోపాల్ రెడ్డి అంటే అది కాంగ్రెస్ పార్టీ గెలుపది, రాజగోపాల్ రెడ్డి కాదు. రాజగోపాల్ రెడ్డి ఏడికి వచ్చిండండి? నకిరేకల్లి గెలిచి మునుగోడుకు వచ్చిండు. మునుగోళ్ళు ఆయన ఇంతకుముందు ఏమైనా తిరిగిండా? మునుగోలు ఎవరికైనా తెలుసా? ఈమె స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు కూతురు మా
పాల్బాయి శ్రవంతి గారు స్థానిక ఎమ్మెల్యే కూతురు కాబట్టి 7 సార్లు ఎమ్మెల్యే చేసిండు పాల్బాయి గోవర్ధన్ రెడ్డి. అలాంటిది గోవర్ధన్ రెడ్డి బిడ్డ అంటే చాలా అభిమానం. ఇవాళ లేడీస్ ఇట్లా ముందుకు వెళ్ళి చాలా వస్తున్నారు, అమ్మ నువ్వు రావాలి, నువ్వు ఉంటే మేము బాగుంటాము. మీ గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, మాకు 3 ఎకరాల పొలం వచ్చింది, ఎడ్ల బండి వచ్చింది ఆ రోజు. ఇవన్నీ పథకాలు ఆ రోజు వచ్చినాయి తప్ప ఈ రోజు ఇప్పటి వరకు 8 ఏళ్ళ సంది ఏమొచ్చినాయి లేవు, ఏమో ఒరగబెట్టింది ఏం లేదు. ఇంతకుముందు కుసుగుట్ల పవాకర్ 5 ఏళ్ళు చేస్తే ఏం లేదు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి 3 ఏళ్ళు చేసిండు, 3.5 సంవత్సరాలు చేస్తున్న ఇప్పటికీ ఏం లేదు. ఆయన స్వభావాల కోసమే ఇవన్నీ వదులుకొని పోయిండు తప్ప ఎలాంటిది లేదని చెప్పేసి ప్రజలైతే అంటున్నారు. ఇప్పుడు మీరు రాజగోపాల్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి కంటే కూడా ఇప్పుడు మన మునుగోడులో చూసుకుంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉందో తెలుసు. అయినా కానీ మీ గెలుపు లక్ష్యం వైప గెలుపు కోసమా లేకపోతే కేవలం ఓట్లు చీల్చడం కోసమేనా? మా గెలుపే కదండి, మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. అదే 25,000 మెజార్టీ పాల్బాయి శ్రవంతి గారికి వస్తుంది. అంత వేల కూడా టీఆర్ఎస్ వేల కూడా కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి గెలిచిండు అంటే అంత ఉన్న పట్టుదల కాంగ్రెస్ గడ్డ, మన మునుగోడు అడ్డ. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత ఉంటుంది. అలాంటిది ఈరోజు బై ఎలక్షన్లలో ఈయన గెలుస్తాడని గ్యారంటీ ఏముంది? 100% మేము గెలుస్తాం, ఇది పక్కా కాంగ్రెస్ గెలుస్తుంది. మీరు కూడా ఇప్పుడు సంస్థ నారాయణపూర్లో ఇన్ఛార్జ్గా చేస్తున్నారు, ప్రచారం కోసం తిరుగుతున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? శ్రవంతి గారికి అసలు మద్దతు ఎలా ఉందంటారు అక్కడ సిచ్యువేషన్? మేము తిరగబట్టిన చూస్తున్నామండి. శిబిరాల విలేజ్ తీసుకున్నాం, ఆ విలేజ్లో బస్సు కూడా లేదు. పాపం వాళ్ళు ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటే రోడ్డు మీదకి రావాలి. అలాంటి విలేజ్లో మేము కూడా తెలుసుకుంటే మాకు ఏ లీడర్ వచ్చి ఉరగబెట్టింది ఏం లేదు. రాజగోపాల్ రెడ్డి కూడా అప్పట్లో చేస్తా అనుకుంటూ ఆయన స్వభావాలకే పోయిండు తప్ప మాకు పనిని అయితే ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీలకి పోయిండు, ఇలా కాంగ్రెస్కి అన్యాయం చేసిండు, కాంగ్రెస్ కుటుంబానికి అన్యాయం చేసిండు. అలాంటిది మేము కాంగ్రెస్ పార్టీకే వేసి ఓటేసి గెలిపిస్తాం, కాంగ్రెస్కి అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళు ఎంతో చెప్తున్నారు మాకు. ఈరోజు 24 గంటలు కరెంట్ ఇస్తామంటారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ కరెంట్ ఇచ్చేది ఎట్లకని చేస్తారు? వైరు మాది, స్తంభాలు మావి. అలా 4 పోల్లు వేసి 4 పోల్లకు 40 ఏళ్ళ చరిత్ర చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి 77 ఏళ్ళ చరిత్ర ఉంది ఇప్పటికీ. అటువంటిది కాంగ్రెస్ చేసిందే ఉంది తప్ప ఈరోజు బావులు దొవ్వించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, బోల్ రేసి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అలాగే బోర్లకు మోటార్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటివి ఎన్నో చేసింది పేదవాళ్లకు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఒక్కడే సింగిల్ పేమెంట్ తోటి సాగర్ కట్టింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఈరోజు కాళేశ్వరం కట్టిండు. ఏమిటి కనుక వస్తుంది? అది మొన్న ఎంతో మునిగిపోయింది. అది అలా చెప్తున్నారు, మేము చెప్పడం కాదు. అది మునిగిపోయిందన్న తర్వాత కేసీఆర్ దాని గురించి అసలు మాటనే ఎత్తుతలేడు. 1,00,000 కోట్లు పెట్టినామని చెప్పి గొప్ప చెప్పుకుండు కేసీఆర్. మేము సాగునీళ్ళు అందిస్తున్నాం అంటుండు. ఇప్పటికీ సాగునీళ్ళు అందుతలేవు. అదే కాళేశ్వరంలో 40 ఎకరాలు మునుగుతుంది, కానీ బయట మాత్రం ఎకరా కూడా వంతలేదు. అలాంటిది ఇలా సాగర్ కింద చూసుకోండి మీరు, ఎన్ని ఎకరాలు వంతుంది, ఎంత దూరం వెళ్తున్నాయి వాటర్. అలాంటి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏడేయలేదు. శ్రీశైలం డ్యామ్ కట్టింది కాంగ్రెస్సే, రోడ్లు వేసింది కాంగ్రెస్సే. ఈరోజు వీళ్ళు చేసిన గొప్ప ఏముంది? కొత్తగా ఏమైనా చేసిందా? అవునా, పాత సచివాలయం కూడా కొత్త సచివాలయం అంటుంటే ఇప్పటికీ అది ఏం చేస్తున్నారో తెలియదు. అలాంటి తప్పుడు పనులు చేస్తున్న కేసీఆర్. అలాంటి వాళ్ళకి ఎవరండి వేసేటోళ్ళు ఓటు? ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి చాలామంది ఓట్లేస్తారు. చాలా కూడా జనాలు అదే అంటారు, ఓటర్లు అంటారు, జనాలు అంటారు. ప్రతి విలేజ్లో అమలక్కలు కూడా బాగా బాధపడుతారు. ఆ రోజు మాకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు కదా, అలాగే ఏ పాపన పోలే. ఆ రోజు ఏం చెప్పిండు? అల్లుడు వస్తే ఎడమంతాడు, అత్త ఎడమంతుంది, మామిడమంతాడు, కోడలేడు ఉంటుంది అన్న మాట మాట్లాడిండు. అలాంటిది మేక కట్టేయాలన్నాడు, ఒకటి గొర్రెని తెచ్చి ఉండనాలన్నాడు, ఓ కోడిని కోసి పెట్టండి నాకు అన్నాడు. ఎక్కడ పోయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఇంకేనా ఇస్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? 8 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ కడుతున్నా అంటాడు కానీ అది అన్నీ బటవాజ్ మాటలు తప్ప మంచి మాటలు అయితే ఏడ కూడా లేవు. ఈ అబద్ధాలే. ఆయన కేసీఆర్ గారు ఎప్పుడు చూసినా అంటాడు, నేను అనలేదని చెప్తాడు. దళితుని సీఎం చేస్తాడు. ఇప్పటి వరకు అలాంటిది ఏదైనా ఉందా? దళిత బంధువు అన్నాడు, ఏడిచ్చిండండి, రాష్ట్రం మొత్తం ఇస్తున్నాడు. ఎక్కడ పోయిందండి? ఇప్పుడు మళ్ళీ బీసీ బంధువు అన్నాడు. ఈ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక బంధువు అంటాడు, లేకపోతే ఒకటికి ఏదైనా ఇస్తున్నామని చెప్తాడు, కానీ ఏది లేదు. ఈరోజు మునుగోడ్ల ఇంత కష్టపడుతున్నారు కదా, నువ్వు అంటున్నావు కదా, మునుగోడ్ల దళిత బంధువు అందరికీ 2 విలేజ్లకు ఇచ్చిండు. ఒకటి గుడిమల్కపూర్ 25 మందికి, ఒకటి శిబిరాల 35 మందికి. మిగతా అంత ఎక్కడ ఆడ లేరా? మునుగోడు ప్రజలు గారా? వాళ్ళు దళితులు గారా? మరి ఎందుకు ఇస్తలేవు?
అంతటి ఇవ్వాల్సి వస్తారన్న ఉద్దేశంతో ఈడ ఒకతాన్ని ఇచ్చిండు. అదే ప్రజలకు అందరికీ నిజంగా కూడా వాళ్ళకు కూడా యాదకుండి ఎరుకుంటే ఆ ప్రజలు బుద్ధి చెప్పాలి కేసీఆర్కు. అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళు అందరూ బుద్ధి చెప్తారని కూడా మేము కూడా అనుకుంటున్నాం. కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు ఇలాంటి జనమంతా. ఇప్పుడు వీళ్ళు ఎంత చెప్పినా ఎంత కొట్టుకున్నా రాజశేఖర రెడ్డి హయాంలో రుణమాఫీ చేస్తానని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సింగిల్ పేమెంట్తో చేసిండు. ఉచిత కరెంట్ అని చెప్పిండు, ఉచితంగా కరెంట్ ఇచ్చిండు రైతులకు. వీళ్ళు చేస్తున్నది ఏముందండి? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటారు మీటర్లు బిగిస్తామని. మగతలో నిజమా అబద్ధం అనేది అదే కేసీఆర్ గారు గడికోసారి చెప్తుండే ఆ మాట, బీజేపీ గెలిస్తే ఇట్లా జరగచ్చు అని. కానీ అలాంటిది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేసిండు ఒక సింగిల్గా. కరెంటు బిల్లు, ఉచిత కరెంటు బిల్లు మీద ఆయన ఫస్ట్ సీఎం కాగానే ఆయన సంతకం పెట్టిండు. అలాంటివి ఎన్నో పథకాలు తెచ్చిండు. ఇవాళ ఇవి మనకు ఉన్నది ఏంటండి, ఇవి ఆరోగ్యశ్రీ తోటి ఎంతోమంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా చాలా బతికిరు. చాలామంది చెప్తారు, ఇప్పటికి అడగండి ఆరోగ్యశ్రీ ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి వచ్చింది. ఫీజు రీజర్మెంట్ చేసిరు. ఆ రోజు ఫీజులు కట్టుకొని పరిస్థితులు ఉంటే కూడా ఆ రోజు నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు అన్నారు. ఇవాళ ఏమండి, ఈయన ఏంది కాన్సెన్స్కి ఒక కాలేజ్ అన్నాడు, మండలికి ఒక హాస్పిటల్ అన్నాడు. ఇప్పటికీ లేవు. ఏ మండలు ఉన్నాయి, ఏ కాన్సెన్స్లో కాలేజ్ కట్టిండు? ఇప్పుడు చూపెట్టమను. అన్నీ మాటలు చెప్పడం ఒకటి, చేతులు ఒకటి. అవి అయితే కరెక్ట్ కాదు. ఎవరు ప్రజలు ఇవ్వాల అందరికీ తెలుసు, ఎవరు నమ్మరు ఇవ్వాల పక్కా తెలుసు. ఎందుకంటే పక్కా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఈరోజు బీజేపీ పార్టీ గ్యాస్ ధర పెంచింది, డీజిల్ ధర పెంచింది, పెట్రోల్ పెంచింది, ఉప్పు పప్పు మీద అన్నిటి మీద జిఎస్టీ అంటుంది. ఒక్క మనిషికి వచ్చేసి ఒక రోజుకు వచ్చేసి 200 రూపాయలు పడుతున్నాయి. పబ్లిక్ అందరికి అర్థమవుతుంది, చూస్తున్నారు. ఏదో ఒక రోజు ఇలా తిప్పి కొడతారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఒక రోజు మేము ఫామ్ చేస్తాం. ఇంకా ఈరోజు ఫీజు రిజర్వ్మెంట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏది లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతమందికి వచ్చింది, ఎంతమంది చదువుకుర్రు, ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు. ఈరోజు ఏది? ఈరోజు మరి ఎక్కడ పోయారు? చేస్తున్నప్పుడు బాగానే చెప్పాడు. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిందాక చెప్పినావు, మరి చేతులు అయితే లేవు కదా, పుట్టివే చేస్తావు. అల్గా బెదిరిస్తాడు మనుషులు. ఆడవాడు ఏడవాడు మోపైన అంటాడు, నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతాడు. ఈ గలీజ్ మాటలు నేర్పినవారు మన కేసీఆర్. మరి ఇలా ఇట్లా మాట్లాడడానికి కారణం మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి పబ్లిక్ కూడా అదే విధంగా అదే భాషలో మాట్లాడుతూ. ఆరోగ్యశ్రీ తోటి చాలామంది 1000 మంది బతికారు. ప్రతి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ. ఇవాళ ఎక్కడ పోయిందండి ఆరోగ్యశ్రీ? 188 బండేది ఈరోజు పథకం లేదు. ఇలాంటి ప్రభుత్వంలో వీళ్ళు చెప్పగలరు గొప్పలు, చెప్పడమే గొప్పలు, కానీ చేతలు అయితే ఏడా లేవు కదా. మీరేమో టీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు, కానీ టీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ 25,000 ఓట్లు చీలిస్తే మేమే గెలుస్తామని టీఆర్ఎస్ అంటుంది. అంటే మీకు టీఆర్ఎస్ కి లోపాయకార ఒప్పందం ఉందంటారా? మేడం 25,000 మెజార్టీతో మేము గెలుస్తున్నాము అలా అనడం కాదు. వాళ్ళు ఓడిపోతామన్న భయం పట్టుకొనే ఈరోజు మొత్తం మందు, మద్యము, పైసలు, ధనబలం యూజ్ పెడుతున్నారు. అంటే ఓడిపోతామనే కదా. మీకు ఆ సత్తా దమ్ము ఉంటే మా లీడర్ సాబ్ చెప్పుడు, మా రేవంత్ రెడ్డి సాబ్ చెప్పుడు, అలా చేయండి. మీరు రూపాయి పెట్టకుండా గెలవండి, మేము కూడా పెట్టాం, మీరు కూడా పెట్టకుండా రండి. మీకు మమ్మల్ని చూస్తే భయం అయింది, భయమయ్యా అది డబ్బులు పంచడము. ఇప్పుడు మేము పోతే మా కాలర్ పోతే 100 సార్లు చెక్ చేస్తారు. ఒక జాగ్రత్త కాదు, పోతుంటే మొత్తం చెక్ చేస్తారు ఎక్కడ తిరిగినా. అదే మరి టీఆర్ఎస్ కాలర్ పోతే మంత్రులు పోతున్నాయి, మినిస్టర్లు పోతున్నాయి, వీళ్ళందరూ ఎమ్మెల్యేలు పోతున్నాయి. మరి అటువంటి ఒక్కసారి కూడా కారు ఆపుతలేరు. అంటే వాళ్ళు డబ్బులు వంచొచ్చు కానీ నిధులు వంచొద్దా? మరి వాళ్ళు డబ్బులతోటే కదా కొనేది. జనాలను ఆట ఆడుకుంటారంటే ఆ డబ్బులతోటే. ఇవాళ ఒక సర్పంచ్కి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు అంటారు. అంటే చూస్తున్నాం కదా మనం, ఎన్నో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, న్యూస్లలో చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం. ఆ విధంగా చేస్తారు. ఒక కార్యకర్త ఇట్లా పోతే రోడ్డు పండు హోటల్లో కూడా పిలిచి కడవలు కప్తూ. అంటే ఎంత వాళ్ళకి అర్థమైపోయింది ఎట్లా గెలవము, ఇలా శ్రావంత్ ఎట్లా గెలుస్తుందని చెప్పేసి అర్థమయ్యే అలాంటి పని చేస్తున్నారు. మేము అలాంటివి చేస్తలేము. మీరు మద్యం డబ్బు పంచుతున్నారని మీరు అంటున్నారు కదా, మరి 100 ఏళ్ల చరిత్ర కదా మీ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవా పంచడానికి? కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించుకోలేదు, అక్రమంగా లేవు డబ్బులు. వాళ్ళు ఈ రోజు 8 ఏళ్ళల్లో అడ్డగోలే సంపాదించారు, పిచ్చగా సంపాదించారు, మామూలుగా కాదు. ఎవరు దోషిన వాళ్ళు దొరికినట్టు దోసుకోరు. కాంగ్రెస్ పార్టీ అలా దోసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఏది ఉన్నా కరెక్ట్ చేసింది. ఈ రోజు వరకు కూడా ఎవరైనా సరే
అలాంటిది ఏం లేదు. డబ్బులు దోసుకోవాలంటే ఇవాళ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎక్కడో ఉండాలి. ఏడు సార్లు చేసిన ఆయన ఎమ్మెల్యే, 7 సార్లు చేసిన ఎమ్మెల్యే చేస్తే ఇవాళ ఆయన పొలం లేకుండా ఆయన 10 ఎకరాలకు వచ్చిండు. 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న పొలము 10 ఎకరాలకు వచ్చింది ఇవాళ. అంటే ఎంత నీతిగా నిజాయితీగా చేసిండు. ప్రతిసారి ఆయన సొంత ఉన్న పొలాలు అమ్ముకొని నిలబడే ఎన్నికలలో గెలిచి ఈరోజు అంత నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు పబ్లిక్ అంతా బ్రహ్మరథం పడుతున్నారు ఆయన కోసం, ఆయన బిడ్డ కోసం. అలా ఉంది. అటువంటి వ్యక్తి కావాలి మాకు. పాల్వాయి శ్రవంతి కూడా మొన్న చూడండి మీరు ఎంత ఏడ్చింది ఆమె. నా డాడీ లేడు, మా అయ్య లేడు, నాకు మీరే నా తల్లిదండ్రులు అని చెప్పేసి పబ్లిక్లో చెప్పింది. కానీ ఏ ఒక్కరైనా చెప్పిన కుసుకుల ప్రభాకర్ కానీ లేదు ఈయన మన రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఏదైనా చెప్పిండా? శ్రవంత్ అంటే ఒక కన్నతల్లి లేక చూస్తుంది ప్రజలను. అలా ఉండాలి లీడర్ అంటే, అలా ఉండాలి. ఇటువంటి లీడర్ రా వీళ్ళు డబ్బులకు గుర్తుకుపోయి డబ్బులు ఇస్తూ సంతలో దొరికితే చూడు ఆటలు బలరు గోలరు అలాగా సంతలో పెట్టి కొన్నట్టుగా ఉంది. అలా కార్ పెట్రోల్ డీజిల్ పోసుకొని రేంజ్ ఉన్న కేసీఆర్ హెలికాప్టర్ కొంటుండే ఈరోజు. అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఉందా? ఎవరైనా ఉన్నారా? ఇలా ఉన్న గాంధీ భవన్ అదే కిరాయి కట్టుకుంటూ గాంధీ భవన్లో మేమున్నాము. టీఆర్ఎస్ భవనం కట్టుకుంది, పైసలన్నీ దుబారా చేసింది. అదే మరి కాంగ్రెస్ వాళ్ళు ఏడా చేయలేదు కదా. ఇన్ని రోజులు వస్తుంది చరిత్రలో కూడా, ఇన్నేళ్ళ చరిత్రలో ఒక్కసారన్నా మరి ఎవరన్నా కొనాలి కదా. మన భారతదేశంలో ఎవరికి లేదు. ఇలా కేసీఆర్కు ఒక హెలికాప్టర్ కొంటాడు. 100 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొనేటోడు అవే 100 కోట్లు పెడితే ఒక ఊరు బాగుపడుతుంది కదా. మునుగోడు ఖర్చు పెట్టు. ఎందుకు చేస్తున్నావు మరి? అది నీ సొంత లాభాల కోసమే కదా. అలాంటిది ఇలా ఒక ఊరు కానీ ఒక విలేజ్ కానీ పెట్టు. ఇలా ఎలక్షన్లు రాగానే నీకు గుర్తుకొస్తుంది, నేను ఈ మునుగోడు దత్తత తీసుకుంటా, లేకపోతే ఈ విలేజ్ని దత్తత తీసుకుంటా అని. 3 సిద్ధాల దత్తత తీసుకున్నావు, ఇప్పటికీ ఏం గతలేదాడ. ఇలా దీనికోసమని ఇలా దత్తత తీసుకుంటా అంటే ఎవరైనా నమ్ముతారా? ఇటువంటి ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికి తేడా ఉన్నది ఇదే. మీరేమో వాళ్ళని ఇన్ని మాటలు అంటున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనట్లేరు. మరి దీని వెనక ఆంతర్యం ఏంటంటారు? మేము తప్పు చేయలేదు కాబట్టి మన అన్నిటికీ వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళ ఆలోచన కూడా ఏడ దొరుకుతారనే చూసినా కానీ ఏడ దొరకలేదు మా పెద్ద మనుషులు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు మన ఈడీ నోటీసులు ఇచ్చిన మా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి వీళ్ళు ఎంత చేసినా మా వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి, మా పార్టీ లీడర్లు తప్పు చేయలేదు కాబట్టి బయటపడ్డారు. ఇప్పటికి కూడా కడిగిన ముత్యం లేకుంటారు మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజే భారత్ జోడో యాత్ర తీసుకుంటే ఆంధ్రాలో ప్రవేశించింది. మరి ఈ ప్రభావం మునుగోడులో ఏమైనా ఉంటుందంటారా? మేడం, అది దేశం కోసం చేస్తున్న పాదయాత్ర. అది ఈ మునుగోడు గురించి చేసేదైతే కాదు. 100% ఈ మునుగోడుకు అయితే రాడు. ఏమున్నా మన తెలంగాణకు వచ్చినా మన హైదరాబాద్ నుంచే బయలుదేరుతారు తప్ప మునుగోడుకు దీనికి సంబంధం లేదు. ఈరోజు కన్యాకుమారికి మొదలు పెట్టుకొని పాదయాత్ర చేస్తుండు. కన్యాకుమారిలో మొదలుపెట్టినాడు ఒక 2000 మంది స్టార్ట్ అయింది. ఈరోజు లక్షలలో వచ్చింది మంది. జనాలంతా ఆదరణ పెరిగింది. పబ్లిక్ ఆదరణనే మా రాహుల్ గాంధీ బలం. పబ్లికే మా రాహుల్ గాంధీకి బలం. పబ్లిక్ కష్టాలు సుఖాలు ఏమున్నాయి ఈరోజు చూస్తున్నాం కదా. ప్రతిరోజు పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. రాహుల్ గాంధీ పాదయాత్ర వర్షం పడుతుంటే కూడా వర్షంలో కూడా ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్తుండే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. తగ్గడు కూడా. ఇదే కాదు, మళ్ళా కూడా చేయడానికే ఆలోచన చేస్తాడు. పబ్లిక్ కష్ట సుఖాలు తెలుసుకోనికనే కష్టం ఎలా ఉంటుంది, ఏం బాధపడుతురు, ఎంత ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఇబ్బందులు పడుతురు, దాని మీదనే పాదయాత్ర స్టార్ట్ చేసిండు. ఆ పాదయాత్ర బాగా ఫుల్ సక్సెస్ అయింది, గ్రాండ్గా సక్సెస్ అయింది మేడం. అలాంటిది వదలకుండా చేస్తుంది కాబట్టి ఇది పరిస్థితి. మరి మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే అక్కడ జోడో యాత్ర ఉంది, అసలు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ మునుగోడులో గెలుస్తుందని చెప్పేసి వాళ్ళకి భయం చుట్టుకొనే ముందే ఎలక్షన్లు పెట్టిరు. దీన్ని పాదయాత్రనేమో ముందు స్టార్ట్ అయింది. తర్వాత మనకు టైం ఉండే, ఎలక్షన్లు పెట్టడానికి ఇంకా టైం ఉండే. అన్ని పెట్టి గుజరాత్ అవన్నీ పెట్టేటప్పుడు ఒకసారి పెడతామన్నారు. దీని ముందు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్ అందరూ అటు పాదయాత్ర కానీ ఇటు మునుగోడు కానీ కాకుండా కావాలన్న ఉద్దేశంతో ముందు పెట్టింది. ఇది మొత్తం మీద చూస్తే ఏఐసిసి ప్రెసిడెంట్ తల్లా కొడుక అనే దానికి తెరపడింది ఇప్పుడు. మరి ఇప్పుడైనా మీ చెయ్యి మీ పార్టీని సరిగ్గా డ్రైవ్ చేస్తుందా? 100% చేస్తుంది మేడం. మా రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారికి కానీ 2 సార్లు అవకాశం వచ్చినా చేయలేదు.
ఈరోజు ఒక దళితుడిని తీసుకొచ్చి ఇలా ప్రెసిడెంట్ చేసిందంటే ఎంత నమ్మకంతో చేసింది, ఎంత అభిమానం ఉంటుంది. మా పార్టీలో ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు పదవుల కోసం ఆశపడేటోళ్ళు గారు, పని చేసేటోళ్ళు, పబ్లిక్ కోసము కష్టపడేటోళ్ళు, పబ్లిక్లో ఏం జరుగుతుంది అనేది చూస్తారు. ఈరోజు పాదయాత్ర అదే, ఆయన చేసే పాదయాత్రనే రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారిది. కానీ పబ్లిక్ నష్టపోతున్నారు. ఇలా వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వంతో చాలా నష్టం జరుగుతుంది. ప్రతిదానికి జిఎస్టీ పెంచారు, గ్యాస్ ధర పెంచారు, పెట్రోల్ ధర పెంచారు. ఈ ధరలన్నీ పెంచినందుకే, కొట్లాడడానికే, పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది చూడడానికే పాదయాత్ర మొదలుపెట్టిండు. 100% చేస్తాడు. మల్లికార్జున ఖర్గే దీన్ని ముందుకు తీసుకుపోతాడని మేము అనుకుంటున్నాం మేడం. గుజరాత్ ఎన్నికలు కానీ అన్ని ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. హస్తం పేద ప్రజల నేస్తం 2023లో ఇక్కడ, ఇప్పుడు మున్గోడ్ల 2024లో అక్కడ ఖచ్చితంగా వస్తాం. నమస్కారం. నమస్తే సార్, థ్యాంక్ యూ. మునుగోడులో ఇలాగే మీ ప్రచారం చేస్తూ మీ పార్టీ గెలుపొందాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. మీ జోడయాత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. మీ ప్రవళిక.